ఒక మహిళా హిందూ కార్యకర్త తమ కామెంట్లో చాలా మంచి విషయాలు తెలియజేశారు, ముఖ్యమైన సంగతులు తెలియజేశారు. అవి అందరూ తెలుసుకోదగ్గవి. అయితే నిజానిజాలు చరిత్ర పట్ల అవగాహన లోతుగా ఉన్నవారికే తెలుస్తుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో వింటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. విషయం చూద్దాం. ట్రంప్కే కాదు, అమెరికా మొదటి నుంచి భారత్కు వ్యతిరేకమే. ఎందుకంటే అది బ్రిటిష్ బ్రీడే కదా. పైగా ప్రపంచంలో తానే ఆధిక్యతలో ఉండాలి అనే దురాశ. ఎప్పటికైనా తన నెంబర్ 1 స్థానాన్ని లాగేసుకునే అవకాశం ఉన్న భారత్ను కాంగ్రెస్ను ఉసిగొలిపి ఎదగకుండా చేస్తున్నది అమెరికాయే. లేకపోతే పాకిస్తాన్కి మన మీద కాలు దువ్వే దమ్మెక్కడిది? కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ఏజెంట్. భారత్ని ఎదగనీయకుండా కాపలాకి వస్తుంది. 2047 కల్లా భారత్ డెవలప్ కాకుండా ఉంటే ఇంగ్లాండ్ భారత్ను తిరిగి తన పాలనలోకి తీసుకోవాలని షరతుపై మనకు స్వాతంత్ర్యం అనబడే అధికార బదిలీ చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ను బ్రిటిష్ ప్రభుత్వానికి అప్పగించడం ప్రధాన షరతు. గాంధీ నెహ్రూలకు బ్రిటిష్ ప్రభుత్వానికి మధ్య ఉంది. అందుకే మోదీజీ ఆ ఆనవాళ్లే లేకుండా సమూల మార్పులు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే భయం రిజర్వేషన్ వర్గాలలో కల్పించి రాజ్యాంగ మార్పులు చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చితే ఆ అధికార బదిలీ రద్దయిపోతుంది. ఈలోగా భారతీయులందరినీ బ్రిటిష్ ప్రభుత్వానికి విధేయులుగా ఉండేలా చేయటానికి మత మార్పిడి ద్వారా వాళ్లకు ప్రభువులు బ్రిటిష్ వాళ్ళే, వాళ్ళను ఉద్ధరించింది బ్రిటిష్ వారే లేకపోతే తాము ఏమైపోయేవారమో అనే భావన కలగచేయడం ద్వారా హిందూ వ్యతిరేకత, తద్వారా భారత వ్యతిరేకత తెస్తూ మెల్లగా భారతీయులను బ్రిటిష్ పాలనకు తలొగ్గేలా చేయటమే వారి వ్యూహం. భారత్ మాతాకి జై.